డాక్టర్ గారు, మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి? ఏ వయసులో వస్తాయి? చిన్నప్పటి నుంచి లేనిది మధ్య వయసు నుంచి ఎందుకు వస్తాయి? దీనికి సరైన సమాధానం ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని అడిగి తెలుసుకుందాం. చాలామంది అడిగేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న, నాకు ఈ సమస్య వచ్చింది, ఈ మానసికపరమైనటువంటి డిప్రెషన్, యాంగ్జైటీ, ఫోబియా, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్, స్కిజో ఎఫెక్టివ్ డిసార్డర్, యాంగ్జైటీ డిసార్డర్స్, ఇలాంటి రకరకాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? నాకు చిన్నప్పటి నుంచి లేవే, మధ్యలోంచే వచ్చినాయి అంటే కనుక మానసిక సమస్యలు 90% మధ్యలోంచే మొదలవుతాయి. 25 to 35 ఇయర్స్ నుంచి ఈ మధ్యలోనే మొదలవుతాయి. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ శాతం ఉంటుంది. 2:1 రేషియో మెజారిటీ ఆఫ్ ద మానసిక సమస్యలు. సైకోసిస్ అనేటటువంటిది విపరీతమైనటువంటి మానసిక సమస్యలు. ఎవరో పిలుస్తున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు, ఏదో అంటున్నారు, ఎవరో ఏదో చేయటానికి వస్తున్నారు, నన్ను ఎవరో చంపబోతున్నారు అనుమానం, లేదంటే ఎవరో మాట్లాడుతున్నారు, మాటలు వినిపించడం, హాలుసినేషన్స్, డెల్యూజన్స్, ఇది సైకోసిస్ అంటారు. అది స్త్రీలలో మగవాళ్ళలో 1:1 రేషియో ఉంటుంది. ఇద్దరిలో ఈక్వల్గా ఉంటుంది. న్యూరోసిస్, యాంగ్జైటీ, ఆతృత, కంగారు, డిప్రెషన్, ఆత్మన్యూనత భావం, ఫోబియా, విపరీతమైనటువంటి భయాలు, ఓసిడి, ఇలాంటివి మాత్రం 2:1. ఆడవాళ్ళలో 2 times ఎక్కువ ఉంటుంది మగవాళ్ళలో కంటే. సో ఈ ప్రశ్న ప్రధానమైనటువంటి ప్రశ్న అంటే, ఎక్కడి నుంచి వస్తాయి మానసిక సమస్యలు? కరోనా వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, మలేరియా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, టైఫాయిడ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయో తెలుసు. మరి మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి? మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి అనేటటువంటి ప్రశ్నకి చాలామంది సైంటిస్టులు ఇప్పటికీ చెప్పలేకపోయారు. ఎందుకంటే ఇట్స్ ఎ మిక్స్డ్ రీజన్స్. దానికి ఏది ప్రత్యేకంగా ఈ కారణం వల్ల నీకు మానసిక సమస్య వచ్చిందంటే, అంటే కొంతమందికి ఇంట్లో ఎవరైనా చనిపోవటం కానీ, విపరీతమైనటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, భయంకరమైనటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, లేదంటే ఇంకా అనుకోనటువంటి పరిణామాలు కానీ, ఉపరితలు అంటే అర్త్క్వేక్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, వార్స్ కానీ, ఇలాంటివి అయితే కనుక ఖచ్చితంగా దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. అంటే ఆ కారణం రావటం వల్ల వాళ్ళ మైండ్ సెట్ మారింది, కెమికల్ డిస్టర్బెన్స్ వచ్చింది, దానివల్ల భయాలు వచ్చినాయి. దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు, PTSD. అదొక టైప్ ఆఫ్ డిప్రెషన్ అక్కడ ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఈ ఒక్క కారణం అని ఉండదు. చాలామంది చెప్తూ ఉంటారు, ఈ పరిణామం తర్వాత మా అబ్బాయి అమ్మాయి ఇలా మారిపోయారండి. కాదు, ఆ పరిణామం అయి ఉండొచ్చు. పరిణామంకు ముందు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం సున్నితమైనటువంటి మనస్తత్వం అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే కేటగిరీస్ తీసుకోవాలి. పరిస్థితుల ప్రభావం, మనస్తత్వం, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచినటువంటి విధానం, ఆలోచన శైలి, ఇలాంటి రకరకాల కేటగిరీస్. లైఫ్ స్టైల్ అంటే డ్రింక్ చేస్తారా, స్మోక్ చేస్తారా, సిగరెట్ వాడతారా, ఇలాంటి రకరకాల యొక్క కలగొలుపు వల్లే ఎవరిలో మానసిక సమస్యలు వస్తాయి, ఎవరిలో రావు అనేది ఆధారపడి ఉంటుంది. ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మానసిక సమస్యలు జన్యుపరమైనటువంటి లోపం వల్ల హెరిడిటరీగా ఫ్యామిలీలో ఒకరికి వస్తే కనుక ఇంకోరికి వస్తుంది అనేటటువంటిది మన అందరికీ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి. మోస్ట్ ఆఫ్ ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఒక పేరెంట్లో ఉంటే 30% సుమారుగా చెప్తున్నానండి. ఇద్దరు పేరెంట్స్లో కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక 50%. లేదండి, మా అమ్మగారు, నాన్నగారు, మా అన్నదమ్ములు, మా మావయ్యలు, మా పెద్దనాన్నలు, చిన్నాన్నలు ఎవరు కూడా మానసిక వైద్యుడిని కలవలేదు, ఎవరు ట్రీట్మెంట్ తీసుకోలేదు. కలవక్కర్లేదండి. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళల్లో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని కాదు. వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క ఆలోచన శైలి ఎక్కడో ఒక చోట మనకి దరిదాపులుగా కనిపిస్తుంది. ఎక్కువగా భయపడటం, ఎక్కువగా అనుమానం పడటం, ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా ఊహించుకోవటం, చెప్పిందే పదే చేయటము, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడము, మత్తు పదార్థాలకి, మాదక ద్రవ్యాలకి, మద్యపానానికి, ధూమపానానికి ఎడిక్ట్ అవటం, ఇవన్నీ కూడా జన్యుపరమైనటువంటి లోపాలు. మనస్తత్వం అనేది హెరిడిటరీ చేసుకుంటాం మనం, జబ్బును కాదు. జబ్బు ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. ఎందుకంటే అటువంటి లక్షణాలు విపరీతంగా అవుతాయి కనుక ఇందాక మిగతా కేటగిరీస్ చెప్పాం కదండి, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ. సో వీళ్ళకి ఆ లక్షణాలు, వీళ్ళకి ఆ మనస్తత్వం ఉన్నా కూడా మిగతా పారామీటర్స్లో అన్నింటిలో బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, వాళ్ళకి జబ్బు రాదు. వీళ్ళకి మనస్తత్వంలో ఒక లోపం ఉందనుకోండి, వీళ్ళకి సున్నితమైన మనస్తత్వం ఈ విధంగా వాళ్ళ మనస్తత్వం లాగే వీళ్ళకి ఉందనుకోండి, కానీ పరిస్థితులు బాగాలేదనుకోండి, వీళ్ళలో జబ్బు బయటకు వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. అందులో ప్రధానమైనటువంటిది జన్యుపరమైనటువంటి. చాలామంది పేరెంట్స్ వచ్చి అంటూ ఉంటారు, నేను సెన్సిటివ్గా ఉంటానండి, నేను భయస్తుండండి, నా ఆలోచన వల్ల నేను జీవితంలో వెనకబడ్డానండి, నా భయం వల్ల నేను వెనకబడ్డాను, కానీ నా పిల్లలకు మాత్రం నేను అలా పెంచాలి అనుకోవట్లేదండి. అంటే కరెక్ట్, పెంచటం చాలా ముఖ్యమైన వాడు. అంటే నేను ఇలా ఉన్నానంటే నా పిల్లలు ఇలా అయిపోయినట్టేనా? అంటే జన్యుపరమైనటువంటి ఈ మానసికపరమైనటువంటి సమస్యలు ఉండేటటువంటి వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదా, పిల్లలు కనకూడదా అంటే తప్పండి, అది కాదు.
జెనెటిక్ కాంట్రిబ్యూషన్ 30-40% ఉన్నా కూడా వాతావరణ ప్రభావం కూడా 40-60% ఉంటుంది. అంటే మీరు ఎటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ మీ పిల్లలకి ఇస్తున్నారనే దాన్ని బట్టి కూడా మానసిక సమస్యలు పిల్లల వరకు వెళ్లకుండా కాపాడగలిగేటటువంటి కెపాసిటీ మనకి ఇందులో ఈ ట్రీట్మెంట్లో ఒక ముఖ్యమైన అంశం. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పిల్లలకు వస్తున్నాయంటే కనుక తల్లిదండ్రులకు కానీ పూర్వీకులకు కానీ ఎంతో కొంత ఉండేటటువంటి దానికి అవకాశం ఉంది. అలా అని చెప్పి సైకలాజికల్ ప్రభావం అనేటటువంటిది జెనెటిక్ డిసార్డర్ కింద, అబ్సల్యూట్ డిసార్డర్ కింద కన్సిడర్ చేయక్కర్లేదు. వాళ్ళకు ఉందంటే కనుక 100% వీళ్ళకి వస్తుందని ఏమీ లేదు. మనం ఇచ్చేటటువంటి వాతావరణం, మనం ఇచ్చేటటువంటి చదువు, ఒక పాజిటివ్ అట్మాస్ఫియరు, డైటు, ఎక్సర్సైజు, లైఫ్ స్టైల్ బట్టి కూడా మానసిక సమస్యలు రాకుండా అరికెట్టేటటువంటి, అంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వటం వల్ల కూడా ఈ జెనెటిక్గా వచ్చేటటువంటి ప్రభావాన్ని మనం డైల్యూట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి సైకలాజికల్ ప్రాబ్లం జెనెటిక్ అండి. జెనెటిక్ అన్నంత మాత్రాన ఎన్విరాన్మెంట్ ఒక ఎఫెక్ట్ ఉండదు అని కాదు. ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్ మార్చడం వల్ల కూడా ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు రాకుండా, పిల్లల వరకు వెళ్లకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఇది క్లుప్తంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనే దానికి ఒక సమాధానం. ఓకే.